50% టారిఫ్స్ కు తలొగ్గని భారత్, రూట్ మార్చిన ట్రంప్. ఇరాన్ పై ఒత్తిడి పేరుతో భారత్ ను టార్గెట్ చేస్తున్న అమెరికా. చాబహార్ పోర్ట్ కేర్ ఆఫ్ గా ట్రంప్ స్టార్ట్ చేసిన కొత్త కుట్రలేంటి? చాబహార్ పోర్టు విషయంలో అమెరికా విడుదల చేసిన ప్రకటన ఇది. ఈ ఓడరేవులో కార్యకలాపాల కోసం 2018లో మంజూరు చేసిన ఆంక్షల మినహాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయమే భారత్కు శాపంగా మారుతోంది. ఎందుకంటే ఈ ఓడరేవును భారత్ అభివృద్ధి చేస్తోంది. కీలకమైన టెర్మినల్స్ ని డెవలప్ చేయడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. సెప్టెంబర్ 29 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిర్ణయం వెనుక ఇరాన్ పై మరింత ఒత్తిడిని పెంచడమే అని అమెరికా చెబుతున్నా అసలు లక్ష్యం మాత్రం తన మాట వినని భారత్ పై ఒత్తిడి పెంచడమే. గతేడాది మే నెలలో భారత్ చాబహార్ పోర్ట్లో షాహిద్ బెహెష్టీ టెర్మినల్ ను నిర్వహించడానికి 10 సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా $120 మిలియన్ పెట్టుబడి, $250 మిలియన్ రుణంగా సేకరించారు. ఆంక్షల మినహాయింపు రద్దుతో ఈ పెట్టుబడులు, కార్యకలాపాలు ఆంక్షల భయంతో నిలిచిపోవచ్చు. దీనివల్ల ఆర్థిక నష్టాలు తలెత్తే ప్రమాదం ఉంది. అదొక్కటే కాదు, ట్రంప్ టారిఫ్స్ కు ప్రత్యామ్నాయ ప్రయత్నాలకు అమెరికా నిర్ణయం ఇబ్బందికరంగా మారుతుంది. భారత వాణిజ్యానికి చాబహార్ పోర్ట్ ఎందుకంత కీలకమో తెలియాలంటే భౌగోళిక పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్తో మనకెంత సాన్నిహిత్యం ఉన్నా ఆ దేశంతో వాణిజ్య వ్యవహారాలు సాగించాలంటే 2016కు ముందు పాకిస్తాన్పై ఆధారపడక తప్పేది కాదు. పశ్చిమాసియా నుంచి మనం దిగుమతి చేసుకునే చమురు, సహజ వాయువుల కోసం కూడా పాకిస్తాన్ సపోర్ట్ అవసరమయ్యేది. కరాచీ పోర్టు ద్వారా ఎగుమతి దిగుమతులు చేసుకోవాల్సి వచ్చేది. చాబహార్ ఓడరేవు ఆ ఇబ్బందిని పూర్తిగా తొలగించింది. మనం నేరుగా ఆఫ్ఘన్తో మాత్రమే కాదు, యూరప్, మధ్యాసియా దేశాలతో కూడా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని చాబహార్ మీదుగా ఎగుమతి దిగుమతులను సాగించేలా చేసింది. అందుకే దీన్ని మధ్యాసియా, పశ్చిమాసియా, యూరప్ దేశాలకు గోల్డెన్ ఎంట్రీగా చెబుతారు. వర్తక వాణిజ్య రంగాల రీత్యా మాత్రమే కాదు, చాబహార్ పోర్టు వ్యూహాత్మకంగా కూడా ఎంతో కీలకమైంది. యుద్ధనీతి పరంగా చాబహార్ పోర్టు ఒప్పందం భారత్కు చాలా కీలకం. ఈ ప్రాంతంలో పాకిస్తాన్, చైనా ప్రభావాన్ని సమతుల్యం చేసేందుకు దీని ద్వారా భారత్కు వీలు కలుగుతుంది. మరోవైపు చాబహార్ పోర్టును వాణిజ్య కారిడార్గా అభివృద్ధి చేస్తే భారత వాణిజ్య కార్యకలాపాలు ముమ్మరమవుతాయి. అక్కడ పెట్రోకెమికల్స్, ఎరువులు, ఉక్కు పరిశ్రమల అభివృద్ధి చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఫలితంగా వాణిజ్యంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా దండిగా పెరుగుతాయి. ప్రస్తుతం అందుబాటులో ఉంది తొలి దశ మాత్రమే. దీని ద్వారా 25 లక్షల టన్నుల ఎగుమతి, దిగుమతులకు అవకాశం ఏర్పడుతుంది. కానీ ఇది వాణిజ్య కారిడార్గా ఏర్పడితే మాత్రం అది 8 కోట్ల టన్నులకు చేరుకుంటుంది. అదే జరిగితే భారత దశ తిరిగినట్లే. ఇవన్నీ తెలుసు కాబట్టే ట్రంప్ వ్యూహాత్మకంగా చాబహార్ పోర్టును టార్గెట్ చేశారు. మరి ఈ విషయంలో మోడీ సర్కారు ఎలా ముందుకెళుతుంది? భారత్కు ఇలాంటి సవాళ్లు కొత్తేం కాదు. అమెరికా నిజంగా ఆంక్షల అమల్లోకి వస్తే ఏం చేయాలో భారత్కు తెలుసు. ఆంక్షల ప్రభావాన్ని తగ్గించడానికి ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ద్వారా నిర్వహణను కొనసాగిస్తోంది. ఈ సంస్థకు అవసరమైన మద్దతు ప్రభుత్వమే చూసుకుంటుంది. అమెరికా బ్యాంకులతో సంబంధం లేని ఆర్థిక మార్గాలను ఉపయోగిస్తోంది. ఉదాహరణకు భారత్, ఇరాన్ స్థానిక కరెన్సీల ద్వారా నిర్మాణం చేస్తోంది. కాబట్టి అమెరికా ఆంక్షలు ఆర్థికంగా ఇబ్బంది పెట్టలేవు. అంతేకాదు, చాబహార్ పోర్టుకు సమీపంలోని బందర్ అబ్బాస్ పోర్టును బలోపేతం చేస్తున్నారు.
చాబహార్ పోర్టు విషయంలో అమెరికా ఆంక్షలు ఇబ్బందిగా మారితే ప్రత్యామ్నాయంగా ఈ పోర్టును వాడుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే భారత్ నిర్మిస్తున్న షాహిద్ బెహెష్టీ టెర్మినల్లో కొత్త క్రేన్లు, స్టోరేజ్ ఫెసిలిటీస్ సైతం అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ కారిడార్ ను వేగవంతం చేస్తున్నారు. సో చాబహార్ పోర్టు ద్వారా భారత్ ను దారికి తెచ్చుకోవాలనుకుంటే ఇక్కడ ట్రంప్ ఫెయిల్ అవ్వడం ఖాయం.